అదిగో ఆకాశం నుండి మేఘం దిగుతుంది, దేవుని మహిమ వస్తుంది మందిరం మీదికి, ప్రత్యక్ష గుడారం మీదికి. అదిగో దైవజనుడు వెళ్తున్నాడు, దేవుడు దిగి వస్తున్నాడు. అదిగో దేవుడు వస్తున్నాడు, దైవజనుడి దగ్గరికి దేవుడు దిగి వస్తున్నాడు. ఆహా దైవజనుడా, ఏది నీకు ఆ సాక్ష్యం, ఏది మనకు ఆ సాక్ష్యం, ఏది మనకు ఆ సాక్ష్యం. మనతో ఉన్న దేవుని మహిమను సమాజం ఎప్పుడు చూసింది? మనతో ఉన్న దేవుని మహిమను సమాజం ఎప్పుడు చూసింది? మన మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో వచ్చి మాట్లాడటం, అప్పుడు ప్రకృతి స్పందించిన తీరు ప్రజలు ఎప్పుడు చూశారు? ఎవరు వచ్చి కూడా మోకాళ్ళుని నా అప్పులేంది, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, నాకు ఈ రోగం ఎప్పుడు పోయిద్ది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడైద్ది, మా అబ్బాయికి పెటాకులు ఎప్పుడైద్ది, ఈ గొడవే కానీ అయ్యా నా ప్రజల ప్రభువా, అయ్యా నాదేముందిలే నాయన, ఇవన్నీ నా మంచి కోసం మారుస్తావు నువ్వు, ఇవన్నీ కూడా నువ్వే తీసేస్తావు నాయన, వాటి గురించి నాకు చింత లేదు, నేను తిన్నానా తినలేదా ఎట్లా ఉన్నాను వద్దు నాయన, వాళ్ళ సంగతి ఏందో చెప్పు నాయన. నీ గుండెలు బాదుకుని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సంగతి చూడు నాయన, వాళ్ళ కోసం నన్ను వాడు నాయన, వాళ్ళ కోసం వాడు నాయన. పాడైపోతున్నారయ్యా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, ఉసరుసర ప్రాణం తీసుకుంటున్నారయ్యా, బలైపోతున్నారయ్యా, నరకానికి వెళ్తున్నారయ్యా. వారి కోసం నేను ఏమీ చేయనప్పుడు ఎందుకు ప్రభా ఈ సమాజంలో నేను నీకు సాక్షిగా ఉండి నీ నామాన్ని వారి ఎదుట మహిమపరిచి వారిని నీ తట్టు త్రిప్పలేనప్పుడు ఎందుకు ప్రభువా నేను? అయ్యా అలా ఏడ్చేవాళ్ళు ఎంతమంది అండి, అలా ఆశించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరినీ నా దేవుడు వాడుకుంటాడు. ఇది మొదటి విషయం. ఈరోజు మీకు ఇంతవరకు ఆ స్పర్శ లేకపోతే ఇక నుంచి అది రావాలి. కూటమి అయ్యేటప్పుడు మోకాళ్ళు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా చాలా బాధల్లో ఉంటా తండ్రి, అవన్నీ తీసే నాయన అనొద్దు. మర్యాదగా చెప్తున్నా, ఆ సుత్తి చెప్పొద్దు దేవుడికి, అది చూసుకుంటాడు దేవుడు. నమ్మకం ఉందిగా, నీకు నమ్మకం ఉందిగా, నువ్వు అది కాదు అడగాల్సింది, నా జనుల కొరకు నన్ను ఎట్లా వాడతావో వాడు. నా ప్రజలు పాడైపోతున్నారు, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దేవుణ్ణి ఎరగని వాళ్ళుగా, నరకపాత్రులై నశించిపోతున్నారు. వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ఒక పౌరులాగానే నేను ఉండాలి, ఒక కేఫాలాగా, పేతురులాగానే నేను ఉండాలి. నన్ను అట్లా చెయ్యి. ఏమన్నా అర్థమైందా బిడ్డలారా? చేస్తారా? అది ఏం చేస్తారు? నీ సమస్యలన్నీ దేవుడికి తెలియకుండా వచ్చినాయా? అవన్నీ అనుమతించిన దేవుడు తీసేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఒక్క మాట బలిగితే చాలా అడ్రస్ కూడా ఉంటుంది, అది ఏ సమస్య అయినా సరే. కానీ నువ్వు కోరాల్సింది కోరితే, అడగాల్సింది అడిగితే, నువ్వు అడగనివి కూడా ఇస్తాడు నీకు. ఇశ్రాయేలు సమాజాన్ని నాకు ముందు అప్పచెప్పి, వీళ్ళకి రాజుగా నన్ను చేశావు, ఏం కావాలో కోరుకోమన్నావు, ఏమడుగుతానయ్యా, వీళ్ళందరికీ తీర్పు తీర్చడానికి జ్ఞానం ఇవయ్యా అన్నాడు సొలొమోను. అడగాల్సింది అడిగావు గనుక నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. అడగాల్సిన ఏంటి? జ్ఞానం అడిగాడు సొలొమోను. అందుకని ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడిగిన దాంతో పాటు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఐశ్వర్యం ఘనత అడగలేదే. సొలొమోను అడిగినట్టు ఎక్కడ ఉందా? ఐశ్వర్యమును ఘనతయు నాకు దయచేయమని అడిగాడా? పెద్ద చెప్పాలి. మరి ఏమడిగాడు? ప్రజలను ఏలాలి, నేను చిన్నోడిని, మా నాన్నంత చురుగుదనం నాకు లేదు, చిన్నోడిని, నాకు తెలియదు, కాబట్టి ప్రజలను ఏలటానికి కావలసిన జ్ఞానము నాకు ప్రసాదించు అంటే ప్రజాక్షేమాన్ని కోరావు గనుక ఇదిగో దాంతోపాటు నీకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నేను ఇస్తాను. నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి రాజు ఇంకొకడు ఉండడు పొమ్మన్నాడు. నానా మోకాళ్ళు నిన్న కాడ నుంచి పొద్దుస్తమానం మనదే గొడవ. ఆయన ఏం చెప్పాడు? మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, పిదప అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏం చేద్దామా, ఏమి కుప్పేసుకుందామా, ఈ చింతే వద్దు నాన్న, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నా చిత్తమును వెతుకు, నా చిత్తానుసారమైన విషయాలు అడగమన్నాడు. ఈరోజు చాలామంది భక్తులు వాటిని విస్మరించి
దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి, మోకాళ్ళని ప్రతిసారి తమ స్వార్థానికే భక్తి చేస్తున్నారు తప్ప సమాజ శ్రేయస్సును లక్ష్య పెట్టట్లేదు. ఈ మాట ఇంత వివరంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఇంతమందిలో కొంతమంది అయినా చురుకైన వాళ్ళు ఉంటారు, ఆఫ్ మైండ్ వాళ్ళు అందరూ ఉండరుగా. కొంతమంది కాస్త విషయం ఉంటుంది, వాళ్ళు తీసుకుంటారని. నువ్వు పెద్ద పాస్టర్మ అవ్వాల్సిన అవసరంలా, అబ్బో మొనగాడు పాస్టర్మ, అయ్యో మొనగాడు పాస్టర్ అయ్యి అనిపించుకోవాల్సిన అవసరంలా. నువ్వు మామూలుడే, మామూలు విశ్వాసివే, మామూలు విశ్వాసురాలివే, భక్తురాలివే, అంతే. కానీ ఈ విధమైనటువంటి ప్రతిష్టలోకి నువ్వు వచ్చినప్పుడు, భారంలోకి వచ్చినప్పుడు, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు తాకిన వ్యక్తి స్వస్థత పొందుతారు. నువ్వు ఉన్న దగ్గర దేవుని మహిమ దిగొచ్చింది. మనల్ని మనం మరుగు చేసుకునే తత్వాన్ని మనం అలవరుచుకుంటే, నువ్వు చేయి ఉంచావు, వాళ్ళ కార్యం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళు నిన్ను పొగుడుతారు. అక్క, ఆ రోజు నువ్వు వచ్చావా, చాలా బాధల్లో ఉన్నావు అక్క, నిజంగా నువ్వు వచ్చేదో 2 మాటలు ప్రార్థన చేసిపోయావు, కార్యం జరిగిందక్క, అమ్మో మామూలు నిజంగా అసలు మామూలు శక్తి లేదక్క, నీకు దేవుడు మాకు భలే చేశాడక్క, నీ మాటలు విన్నాడక్క, నీ మాటలు విన్నాడన్నా అనగానే లోపల లోపల ఉప్పొంగకూడదు. అమ్మా నాదేం లేదు, అట్లా అనొద్దమ్మా. నన్ను నీ ఇంటికి పంపింది యేసయ్యా, ఆ సమయంలో నేను వచ్చేటట్టు చేసింది యేసయ్యా, నీకోసం ఆ ప్రార్థన చేసినప్పుడు దాన్ని విన్నది యేసయ్యా, ప్రార్థన చేయించింది యేసయ్యా, జవాబు ఇచ్చింది యేసయ్యా. ఇందులో ప్రతి భాగంలో ఆయనే ఉన్నాడమ్మా, జస్ట్ ఆయన చేతి పాత్రనమ్మా, నన్ను అనొద్దమ్మా, నేను అందుకు అర్హురాల్ని కాదమ్మా, అర్హుణ్ణి కాదమ్మా, అంతా ఆయన కృప, నాదేం లేదు. నన్ను నా వైపు చూడొద్దు, నేను ప్రకటించుచున్న యేసు వైపు చూడండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అటు తిప్పేసేయాలి. హృదయంలో కూడా ఆశించకూడదు, అది చూస్తాడు మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు. అక్క నువ్వు ప్రార్థన చేయగానే, అన్నా నువ్వు ప్రార్థన చేయగానే అనగానే లోపల కొంచెం అట్లా గంతేసావా, అయిపోయింది. ఆ ఒక్క దానిలో ఆగిపోద్ది నీ వ్యవహారం. చురుగ్గా మేలుకొని ఆ మహిమను వెంటనే దేవుని వైపుకి తిప్పావా, ఇంకా వాడుతూ ఉంటాడు ఇక నిన్ను. అపోస్తలులకు ఘనత వస్తే మనుషులంతా చేరి వాళ్ళని ఘనపరుస్తుంటే వాళ్ళు ఏం చేశారు, వస్త్రములు చింపుకొని తమను తాము అవమానపరచుకున్నారు. ఆ సైకాలజీ రావాలి మనకి, అప్పుడు ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. మహారాజులు చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏం చెప్పాను, మనల్ని మనం మరుగు చేసుకోవాలి. మరి ఎవరిని మహిమపరచాలి, అది యథార్థంగా నువ్వు అది కానీ మనసును కలిగి ఉండు, నా తండ్రి నీ ద్వారా కూడా కార్యాలు చేయకపోతే అప్పుడు అడు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చాలు, ఇక నాకు వెళ్ళి చూడండి. ఏం కాడు దేవుడు, పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాడంట కేఫా. అంతకుముందు పక్షపాత అనుకున్నాడు, ఇప్పుడు నేను చెబుతున్నాను. పౌలుకే దేవుడు, కేఫాకే దేవుడు కాదు. ఆయన షాలేము రాజుకు దేవుడు, సమూయేలుకు దేవుడు, అజయ్కి దేవుడు, అశోక్కి దేవుడు, పవన్కు దేవుడు, హేమంతుకు దేవుడు, సోదరి కూర్చున్న నీకు దేవుడు, తమ్ముడు నీకు దేవుడు. ఆయన మనందరి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ, అది 36వ వచనం, అందరికీ దేవుడు. కానీ అందరూ అందుబాటులోకి రావట్ల. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా తమను తాము అప్పగించుకోవట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం. 3వ విషయం చెప్తాను. ఇక మొదటిది ఏం చెప్పాను, ఆశ ఉండాలి, ఆ భారం ఉండాలి. ఎప్పుడు కూడా నీ ఇల్లు నీ సంసారం కాదు, జనం వైపు చూడాలి, ఆయనతో అంటగాగాలి. అంటే ఆయనతో ఎక్కువ సహవాసం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకో చెప్తా. పౌలు శరీరం ఏమన్నా మహిమ శరీరమా? సరే, పౌలుని తీసేద్దాం. పాత నిబంధనలో సినాయి పర్వతం ఎక్కిన మోషే శరీరం ఏమన్నా మహిమ శరీరమా? కానీ మోషే దేవుని సముఖంలో నిలిచినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాడు. తర్వాత కొండ దిగు వస్తుంటే మోషే ముఖ చర్మము మధ్యాహ్నకాల సూర్యుని వలె ప్రకాశించిందట. మోషే ముఖ చర్మం ప్రకాశించిందండి.
ఇదే ఈ పాపిష్టి శరీరమే, ఈ పాపిష్టి దేహమే. కానీ ఆయన ముఖం ఎలా ఉందో తెలుసా? కింద ఇశ్రాయేలీయులు ఆయన దిగు వస్తుంటే ఆయన ముఖం చూడలేకపోయారు. మట్టి శరీరమేనండి, మహిమ శరీరమేం కాదు, ఈ బాడీయే. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ శరీరము దేవుని సముఖములో నిలిచి 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 దేవునితో అంటగాగి దిగుతుంది ఆ శరీరము. అప్పుడు ఆ మహిమ ఈ బాడీకి కూడా కొంత వచ్చింది. ఒంటి నిండా సెంటు పూసుకుని మనం పోయి హగ్ చేసుకున్నాం అనుకో, మనకు కూడా అంటిదిగా. ఎంత ఎక్కువగా హత్తుకుంటే అంత బాగా మన ఒంటికి సెంట్ అవుతుంది అన్నట్టు. యేసయ్యతో ఎంతగా హత్తుకొని ఉంటామో మనకంత ప్రభావం నింపబడిద్ది. అసలు రహస్యం అది. ఆ మాట యేసయ్యే చెప్పాడు. మార్కు సువార్త 3:13 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని ఏర్పరచుకొనెను అంటాడు. సువార్త ప్రకటింపక మునుపు, సేవ చేయక మునుపు భక్తుడు ఏం చేయాలి? భక్తురాలు ఏం చేయాలి? ఆయనతో ఉండాలి. ఎవరితో ఉండాలి? ఆయనతో 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 ఆయనతో. ముందు చెప్పిన 2 ఉండి ఆయనతో ఉండకపోతే మళ్ళీ కాదు. ముందు చెప్పిన 2 ఉండాలి, ఆ 2టితో పాటు మరి ముఖ్యముగా ఇది ఉండాలి. అలాంటి వ్యక్తిగా నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నా సరే, నువ్వు అలా దేవునితో ఉండే వ్యక్తివి అయితే నీ ద్వారా నేను చెప్పినవి జరుగుతాయి. నీ దేహమునకు తగిలిన వస్త్రం తగిలినా కూడా రోగాలు పోతాయి. పో. నీ నడికట్టు తగిలినా కూడా స్వస్థత వచ్చింది. నీ కాలి దుమ్ము కూడా శక్తివంతమైంది, నీ నోటి ఉమ్ము కూడా శక్తివంతమైంది. ఖర్చీపుతో ఏం చేస్తా? ఏమైంది దానికి? కరెక్ట్గా చెప్పండి. దేనికి వాడతాం చేతి గుడ్డలో? ముక్కు, మూతి శుభ్రం చేయడానికి. అంటే చాలామంది ఖర్చీపులో ఏముంటుంది? సరుకు. కన్నీటి ప్రార్థన చేశామంటే దగ్గర పెట్టుకొని ఏమైందో తెలుసు మనకి, సమృద్ధితో నింపబడిద్ది. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు, ముక్కులో టెన్షన్ పడకండి, ముక్కులో కూడా నీళ్ళే వస్తాయి, భయపడకండి. ఖర్చీపంత ఏమైంది? అది చేతి గుడ్డ. అంటే నీ కాలి దుమ్ముకి నీ నోటి ఉమ్ము కూడా శక్తిని ఇస్తాడు ఆయన. అది కూడా ఎంత శక్తి అంటే, మనిషి వెళ్ళి ప్రార్థన చేయాలి, మనిషి కనపడలా, జస్ట్ ఆ వస్త్రం తీసుకెళ్ళేస్తే దెయ్యం పరారు. ఆ వస్త్రం తీసుకెళ్ళి తగిలిస్తే, ఈయన శరీరానికి తగిలిన గుడ్డలు తీసుకెళ్ళి తగిలిస్తే సో విడుదల. రోగాలు వదిలిపోయినాయి, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేనంటాను, దేవుడు పక్షపాతి కాడు, కానీ ఆ విధమైనటువంటి సమర్పణ కలిగిన భక్తులు తరుగయ్యారు. అలాంటి మహిమ అన్యజనులు చూడనప్పుడు వాళ్ళు దేవుణ్ణి దూషిస్తానే ఉంటారు. అలాంటి మహిమ అన్యజనులు చూడగలిగినప్పుడు అప్పుడు 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 బ్రహ్మరథం పడతారు యేసయ్యకి, అప్పుడు లొంగుతారు దేవునికి. అలాంటి శక్తి లోకాన్ని కనపరచకుండా మనం వట్టి మాటలు ఎన్ని చెప్పినా ఆశించినంత ఫలం చూడలేం. మరి ఎంతమందికి ఇది అర్థమైందో ఏమో. ఆయనతో సహవాసం, సహజీవనం. దేవుని చేతిలో బలంగా వాడబడిన భక్తులందరూ కూడా అలాంటి అనుభవాలు. సాధు సుందర్ సింగ్, అసిస్సి వాసియకు ఫ్రాన్సిస్, భక్త సింగ్ గారు కావచ్చు, చాలామంది భక్తి పరులు, దేవదాసయ్య గారు కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆ మంట రగులుతానే ఉంది. మోకాళ్ళని దేవుని సన్నిధిలో గంటలు 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 దేవునితో గడిపారు, దేవునితో కనిపెట్టారు, దేవునితో అంటగా ఆగారు. అంతే. మోకాళ్ళని ప్రార్థన చేస్తే మొత్తం మ్యాటర్ చెప్తారు. ఒకసారి ఒక ఊరు నుంచి ఒక ఆయన వచ్చాడంట దేవదాసయ్య గారి దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి. ఏ ఊరు నుంచి వచ్చాడో చెప్పలా. ఆయన గురించి తెగ చెబుతున్నారుగా. నిజంగా అంత గొప్పోడైతే, నిజంగా అంత ప్రత్యక్షత ఉంటే, నిజంగా దేవుడు అతనికి తోడై ఉంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో చెబుతాడు అని పోయి ఆయన కనపడ్డాడంట.
ఆయన ఏం చెప్పాలి? ఆయన డీటెయిల్స్. ఆయన ఊరెత్తాడు, ఈయన పేరు ఎత్తాడు, అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఎత్తి మాట్లాడాడు. ఇంకెట్లుంటుందండి వచ్చినోడికి? ఊరెత్తాడు, పేరెత్తాడు, పరిస్థితులు కూడా ఎత్తి మాట్లాడాడు. గడగడలాడుతా, అయ్యా నువ్వు సామాన్యుడు కాదంటే నన్నెందుకు పొగుడుతున్నావు నాయన? నీ సంగతి నాకు చెప్పినోడు యేసయ్యా. దేవుని మహిమపరచు నాయన, నా దేవుంది. అబ్బాయి దేవుని మహిమపరచు పో. అబ్బాయి అంటాడు ఆయన, అబ్బాయి అమ్మాయి అంటాడు. నువ్వు మోకాళ్ళుని కూర్చున్నావంటే చరిత్ర చెప్పేయగలవు, చెప్తాడు. అంత అందుబాటులో ఉంటాడు ఆయన. ఆయన్ని ప్రేమించి ఆయనతో ఆ విధమైన సహవాసాన్ని సాధన చేయాలి బిడ్డ. ఇదేదో నేను చెప్పగానే ఈ కాసేపు మోకరించి ప్రభా అంటే కాదు. ధనుర్వాతం వచ్చినట్టు ఈ కాసేపు మొత్తుకుంటే కాదు. దేవునికి స్తోత్రం. చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? సాధన చేయాలి, సాధన చేయాలి. ఫస్ట్ యేసుతో ఉండటం సాధన చేయాలి. భక్తులందరూ చేసింది అదే. దేవుని పాదాల దగ్గర కూర్చుండి ప్రార్థన చేయటం సాధన చేయాలి. ప్రభు శక్తిని అడగటం. నీ శక్తితో నన్ను నింపకుండా సమాజంలోనికి పోయి నేనేం చేయగలుగుతా? నీ శక్తితో నింపబడకుండా కనీసం నాకు నేను ప్రయోజనం అవుతానా? నీ శక్తితో నింపబడకుండా నాకు నేను ఉపయోగపడతానా? నాకు నేనే ఉపయోగపడినప్పుడు సమాజానికి ఏం ఉపయోగపడతాను తండ్రి? సమాజంలో మరి దీపమై వెలగాలంటే నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించయ్యా, శక్తిని నింపయ్యా, బలమీ అయ్యా, రాయ్యా, నాతో ఉండయ్యా, నీ సన్నిధి నాలో ఉంచయ్యా అని ఆయన పాదాల దగ్గర. ఏమండి, ఇది కూడా రాసుకోండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి. పెంతెకోస్తు పండుగ దినమునకు ముందు 10 రోజుల ప్రార్థన, గంటలోపు ప్రసంగం, 3000 మంది రక్షణ. 10 రోజుల ప్రార్థన, గంటలోపు ప్రసంగం. నేను చెబుతున్నాను, 10 రోజులు 24 గంటల కాటికి 10 రోజులు ప్రసంగం చేయి, కనీసం 3 మారతారేమో చూద్దాం. 10 రోజులు ప్రసంగం చేయి, రోజుకి 24 గంటలు చేయి, ఒక 3 బాప్తిజం పొందుతారని చూద్దాం. కానీ వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేశారు, తక్కువ మాట్లాడారు. కానీ మాట్లాడినవి మొత్తం కూడా శక్తివంతమైనవి. విన్న వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తే రొమ్ము కొట్టుకొని అడిగారు, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలెనని. దైవశక్తి దిగి రావాలి. నువ్వు అనుభవించడం కాదు, అన్యజనులు కూడా అనుభవించాలి. అది నీ జీవితంలో జరుగుతుంది, అన్యజనుల జీవితాల్లో కూడా జరుగుతుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది, దేవుని శక్తి దిగి వచ్చింది. అదేవిధంగా దేవుని శక్తి దిగి వచ్చిన ప్రతిసారి ఆత్మలు రక్షించబడ్డాయి. నేనేం చెబుతున్నాను సోదరా? దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన సహవాసంలో, ఆయన పాదాల చింత కనిపెట్టుకోమంటున్నాడు, ఆయనతో అంటగాగమంటున్నాడు, ఆయన సన్నిధిని ప్రార్థనలో ఎక్కువ గడపమంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో అంటగాకి దేవుని శక్తి పొందుకొని ప్రార్థనలో దేవునితో కలుసుకొని దేవుని ప్రభావంతో నింపబడి మాట్లాడు. నువ్వు కొద్ది మాటలు మాట్లాడినా కదలిక వచ్చిద్ది. నేను చెబుతున్నా, నువ్వు స్పర్శించినా హృదయాల్లో మార్పు జరిగిద్ది. జస్ట్ నువ్వు కంటి చూపు చూసినా సరే అక్కడ కార్యం జరిగిద్ది. కంటి చూపుతో కూడా కార్యాలు జరిగినాయి, సాక్ష్యాలు ఉన్నాయి. నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా కూడా అనుభవించాను. కాబట్టి ఇక నేను ముగిస్తున్నా, ఎక్కువ చెప్పదలుచుకోవాలి. ఇదే ఏమి నేర్పాడు ప్రభు శిష్యులకి? ఏం ప్రార్థన చెప్పండి, అందరు నోరు తెరిచి. అది కూడా రాదుగా? రాదు. వస్తే మరి చెప్పు. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు అపరాధములు మమ్మల్ని శోధనలోనికి దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం. మొత్తం 7 పాయింట్లు ఉంటాయి అందులో. ఆ 7 వివరిస్తే చక్కని ప్రసంగం. ప్రార్థన నేర్పాడు నా తండ్రి. ప్రార్థించమన్నాడు, నాతో గడపమన్నాడు, నాతో స్నేహం చేయమన్నాడు. పౌలు అది చేశాడు. అప్పుడేం జరిగింది? యేసయ్య కౌగిట్లో ఉన్న పౌలుకి యేసు మహిమ అంటింది, పరిశుద్ధాత్మ ప్రభావం అంటింది. అది ఆ దేహం మీద కూడా ఉంది. దానికి తగిలినటువంటి వస్త్రం తీసుకెళ్లి రోగి మీద వేస్తే స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు శక్తి ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మలో ఉంది. ఆయన ఎప్పుడు మనల్ని హత్తుకుంటాడు? యేసుతో మనం అంటగాగినప్పుడు. అవునా? ఆయన చేస్తాడు కార్యాలు. అప్పుడు ఏం జరిగినాయి? ఎలా చేయగలిగాడంటే, పౌలు దేవుని చేతి పాత్ర అయ్యాడు. ఎటు తిప్పితే అటు తిరిగాడు. సొంత పెత్తనాలు తీసుకొచ్చి దేవుని మీద రుద్దలా. దేవుడు ఏది చెబితే అది చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఒక పాత్ర, ఒక నిర్జీవమైన పాత్ర. మనం ఎక్కడ పెడితే అక్కడ ఉన్నట్టు దేవుడు ఎటు నడిపిస్తే అటు నడిపించబడ్డాడు. ఆగు అన్న దగ్గర ఆగాడు, సాగు అన్న దగ్గర సాగాడు. ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదని యేసు యొక్క ఆత్మ మమ్మల్ని అడ్డగించాడు. ప్రభు యొక్క ఆత్మ మమ్మల్ని అడ్డగించాడంటే ఎంత క్లియర్గా ఉన్నాడో చూడు. ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళొద్దో, ఎక్కడ నోరు తెరవాలో, ఎక్కడ నోరు తెరవద్దో, ఎక్కడ బోధించాలో, ఎక్కడ ఎప్పుడు బోధించాలో మొత్తం క్లారిటీ ఉంది పౌలుకి. సో దేవుని చేతి పాత్రగా అయిపోయాడు. సమాజ రక్షణ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. తను మహింపరచుకోవడానికి ఇష్టపడలా. తన అవమానాలు కూడా లక్ష్య పెట్టాల. ఆఖరిగా దేవునితో అంటగాగాడు. మొత్తం 4 విషయాలు వివరించా. మొదటిది దేవుని చేతి పాత్ర, రెండవది ఆశగల పాత్ర, సమాజం కొరకు, ప్రజల కొరకు, స్వజనుల కొరకు. ఒక భయంకరమైన మాట అన్నాడు పౌలు. శక్యమైతే నా రక్త సంబంధులైన సహోదరుల నిమిత్తము క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదునన్నాడు. ఎంత భయంకరమైన మాటో తెలుసా? దాని అర్థం ఏంటో చెప్పనా? ప్రభువు నాకు కనబడి, పౌలా, నువ్వు ఒక్కడికి నరకానికి పోవడానికి ఇష్టపడితే నీ జనాంగం మొత్తాన్ని, నీ జాతి మొత్తాన్ని నేను పరలోకం చేర్చుకుంటానని నా ప్రభు అంటే నేను నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. తన జాతిని, జనాంగమును, ప్రజలను అంత ప్రేమించాడు. అది ఆశ. నేనేదో ప్రసంగం చేశానని పొరపాటును కూడా అనుకోవద్దు. ప్రసంగంలాగా ఎప్పుడు చేయను నేను. ఫ్యామిలీ మ్యాటర్ లాగా చెప్తా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది. ప్రసంగం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. ఇది కుటుంబ సభ్యులతో కూర్చొని డిస్కషన్ చేసినట్టే ఎప్పుడు మాట్లాడినాను నేను. ఎందుకు అలా మాట్లాడతాను? మ్యాటర్ అంత సీరియస్ కాబట్టి. ఏదన్నా కార్యం జరిగితే ఎచ్చులు పడే పాత్రలో చేయకేమో ప్రార్థన చేస్తే ఒక కార్యం జరిగిందని ఊరు మొత్తానికి చెప్పిద్ది. ఆ అమ్మాయికి బాగా లేకపోతే ఆ రోజు ఎందుకో అసలు కూర్చో, చెబుతా, చాలా పెద్ద మ్యాటర్ ఉందిలే, కూర్చో అని ఆ సోదంతా చెప్పి అసలు ఆ రోజు ఎందుకు భలేపోయాను అక్కడికి. అసలు నేను నిజంగా పోయిన తర్వాత ఆ అమ్మాయి అసలు అక్కడ కూర్చొని నేను మొదలుపెట్టి సుత్తంతా చెప్పి చివరికి నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే మరుసటి రోజు పోతే అమ్మాయి తగ్గిపోయింది. మళ్ళీ ఎక్కడో చివరి యేసయ్య కృప, ఎక్కడ చివరిలో యేసయ్య కృప. ఈ ముందు మహిమంతా అమ్మదే, అయ్యదే. నీకు దండం పెడతా, ఈ దరిద్రం పోవాలి. పొర్రపాటును కూడా నువ్వు చెప్పొద్దు. చెబితే అది దేవుని మహిమార్థమై మాట్లాడు. ప్రార్థన విని ఇదిగో ఈ కార్యం చేశాడు నా తండ్రి, ఆ బిడ్డకి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, ధైర్యం తెచ్చుకోమ్మా అని ధైర్యపరచడానికి చెప్పు. దేవుని మహిమార్థం చెప్పు. అవతలాలు నిన్ను ఘనపరిస్తే ఆ ఘనతను స్వీకరించు. బాబు, నన్ను ఘనపరచకండి, నన్ను పిలిచిన వాడిని మహింపరచండి అని అంతా ఆయనకు ఆపాదించండి. కానీ ఏం చేద్దాం? ఎచ్చులు జరిగేది ఘోరంతా, దాని గురించి సాటింపు కొండంతా. దేవుడు విత్రపోతున్నాడు. ఇప్పుడు చెయ్యికి ఈమె వల్ల ఒక్క కార్యం చేస్తే ఇప్పుడు సంవత్సరాలుగా అదే సాటింపులో ఉంది.
అట్లాంటిది ఈ మనిషికి అసలు పూర్తిగా నేను వాడుకుంటే అసలు అన్యాయంగా సాతాన్ అయిపోయిందిగా. వీడు ఒకటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇస్తే దాని మీద ఇప్పుడు సంవత్సరాల నుంచి సాటింపు ఎత్తన్నాడు. వీడికి పూర్తిగా ప్రతిరోజు వీని ద్వారా నేను కార్యాలు చేసి వీడు రెండో లూసిఫర్ అవుతాడుగా. నేను వీని ద్వారా కార్యాలు చేయనేలా వీడు ఇంకో సైతానుగా మారినేలా, వదిలేరా బాబు అటు ఉండరా నాయన నువ్వు చాలా అంటాడు దేవుడు. కాబట్టి ఏమీ పడరాదు. దేవుడు నీ ద్వారా నా ద్వారా ఎన్ని కార్యములు జరిగించినా ఎచ్చులు పడరాదు, ఎచ్చులెచ్చులుగా చెప్పుకోరాదు. అవతలి వాళ్ళు చెప్పినా నోరు మోయించి దేవుని మహింపరచాలి తప్పించి మనము మహిమను వెతకకూడదు. అలాగా నువ్వు నిజంగా తీర్మానం చేసుకొని అందుబాటులోకి వెళ్ళిపో. ప్రార్థన ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి గడుపు. ప్రార్థనలో పెనుగులాడు. భయస్థులు చదువు లేనివాళ్ళు, అంత చురుకైన వ్యక్తులు కాదు, ఆవేశపరులు, తొందరపాటోళ్ళు, అష్టవంకర్లు ఉన్నాయి. ఆడపిల్ల అడిగితే నేను యేసు శిష్యుడని చెప్పడానికి ధైర్యం లేక ఆ యేసు ఎవరో నాకు తెలియదు, ఏందమ్మా నన్ను అడుగుతాను అన్నాడు పేతురు. నువ్వు ఆ యేసు శిష్యులో ఒకటివి కాదు. ఎవరు? నేనా? నాకు తెలియదు. ఏదో అందరు నా వెంట పడ్డారేంది? మూడోసారి అడిగితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నువ్వు ఏ శిష్యుడు అంటున్నా. నిజంగా నేను యేసు శిష్యుడిని అయితే నేను ఎట్ట పోవాలని చెప్పించుకున్నట్టుకు మొదలుపెట్టిందని ఉంది. అంత భయం. అలాంటి వాడు 10 దినాలు ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర గడిపి దైవశక్తి పొందుకొని వేలాది మంది ముందు నిలబడి ఆయన ఇదిగో మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులము, నేనే యేసు పునరుద్ధానమునకు సాక్షిని అని సింహగర్జన చేస్తే కట్టగట్టుకొని 3,000 మంది బాప్తిస్మం ఉంది అని నాకు తెలిసి ఈ లేక తెచ్చుంటారు. బాప్తిస్మాలు నడుములు పోయి ఉంటాయి. అంత ఉజ్జీవం వచ్చింది. ఎట్లా నానా ఇప్పుడు మనకు సెల్ ఫోన్ ఉన్నట్టు, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద దెయ్యాలు లాంటి టీవీలు ఉన్నట్టు అప్పుడు కూడా నాటకశాలలు ఉన్నాయి. ఓయబ్బా టైంపాస్కి బోల్డ్ ఉన్నాయి అప్పుడు కూడా. ఇప్పుడంటే మనకు వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఏం లేదని కాదు, వాళ్ళకు కూడా టైం పాస్ చేయడానికి చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు చెత్త విషయాలకు టైం తగలబెట్టలా. ఈరోజు సైతాన్ మనల్ని చెత్త కోసం మన టైం అంతా పెట్టేటట్టు శోధిస్తున్నాడు వాడు, లూసిఫర్ గాడు. ఈరోజు ఎవరండి అట్ట 10 రోజులు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో గోసాడేవాళ్ళు, దేవుని పాదాలను వెతికేవాళ్ళు? నాకు చూపించండి. వాళ్ళ చేత నేను ప్రార్థన చేపిస్తా, కార్యం జరగకపోతే అప్పుడు అడగండి. నేను చేయను. అలాంటి భక్తిపరుల చేత నేను నిలబడి చేపిస్తా, కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. వాళ్ళతో ఉంటాడు దేవుడు. ఆయనతో ఉండనిష్టపడిన వాళ్ళు ఆయన పాదాల చెంత గోజాడే పరిశుద్ధులు. పేతుని చూడు, పౌలుని చూడు, దేవదాసయ్య గారిని చూడు, భక్తులు దేవుని చేతిలో బలంగా వాడబడిన భక్తులందరి జీవితాలు తరచి చూడు, చదువు. వాళ్ళందరూ నంబర్ 1లో అద్భుతమైన ప్రార్థనాపరులై ఉన్నారు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థన ప్రభు పాదాలు వెతికే మైండ్ కలిగి ఉన్నారు. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా దేవుని పాదాలే వెతికింది. ఈరోజు పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడు. ఆ 10 నిమిషాలు కూడా 30 సార్లు అడు తిరగను. ఎక్కడ తమ్ముడా నువ్వు ప్రార్థనలో కూర్చుంది? ఎక్కడ దేవుని గోజాడింది? ఎక్కడ దేవుని శక్తితో, దేవుని అగ్నితో నింపబడింది? ఎక్కడ? నాయనా చివరిగా ఒక మాట చెప్తాను నాయనా. ఆకాశం నుండి ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగొచ్చింది తెలుసా? ఆ అగ్ని దిగి రావటానికి ముందు ఏలియా ఒక పని చేశాడు. బలిపీఠమును సరిచేశాడని ఉంది. ఒకసారి చూస్తారా? బలిపీఠమును బాగు చేసి. ఈసారి ఎప్పుడన్నా చెప్తాను, ఆ ఒక్క మాట మీద బోల్డ్ అంత అంశం ఉంది, మంచి నేర్చుకోదగ్గ అంశం ఉంది. ముగింపులో చెప్తున్నాను. ఎక్కడుందండి? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూడు నానా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా
జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, ఇప్పుడు ఏం చేయాలి నాన్న? మనం ఎక్కడెక్కడ పడిపోయామో, ఏ ఏ బలిపీఠాలు మనం పడద్రోసుకున్నామో వాటిని ముందు బాగు చెయ్యాలి. ఇప్పుడు మొట్టమొదటిది, మన ఆశల బలిపీఠం కూలిపోయింది, దాన్ని పునర్నిర్మించాలి. ఆశల బలిపీఠం కూలిపోయిందండి. ఒకప్పుడు మన ఆశలన్నీ దేవుని సేవ, ఆత్మరక్షణ, దైవ చిత్తము, సమాజ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, అది మన ఆశల బలిపీఠం. అది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది బాగు చేయబడాలి. రెండవది, మన మహిమను దహించే బలిపీఠము, దేవుని మహిమపరిచే బలిపీఠము. మన మహిమను దహించే బలిపీఠము, దేవుని మహిమను మండించే బలిపీఠము. అది కూడా పాడైపోయి, ఒకప్పుడు మన మహిమను బలిపీఠం మీద దహించే అనుభవం పోయి మన మహిమను మనమే కోరుతున్నాం, పొందుతున్నాం. ఆ బలిపీఠం కూడా పాడైపోయింది. అది కూడా బాగు చేయబడాలి. మూడవది, ప్రార్థన బలిపీఠము కూలిపోయింది, బాగు చేయాలి, మరమ్మత్తు చేయాలి, తిరిగి సరి చేయాలి. చేసి అప్పుడు పిలవాలి దేవుణ్ణి. అప్పుడు దిగుతుంది ఆకాశము నుండి అగ్ని, అప్పుడు దిగుతుంది. బలిపీఠములు సరి చేయబడితే దిగిద్ది. పతనమై పాడైపోయిన బలిపీఠాలు అలానే ఉంటే మహిమ దిగదు, మహిమ దిగదు. అందుకే ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు దేవుని చేతి పాత్రలుగా ఉన్నాం. దైవ చిత్తానుసారమైన ఆశలు కలిగిన బలిపీఠము, దేవుని సన్నిధిని అనుభవించి ప్రార్థనలో దేవునితో అంటగాగిన బలిపీఠము ఈరోజు అనుకూలంగా లేదు. అది పడిపోయి ఉంది. ఈరోజు అది సరిగ్గా మరమ్మత్తు చేయబడాలి. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. నువ్వు పొగిడినా ఇష్టపడడు, సుఖభోగాలు ఆశించడు, పేరు గొప్పల కొరకు ప్రాకులాడడు. మా మధ్య ఒక దూత వలె తిరుగుతున్నాడు. అన్ని జనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి కదా, నీలో దేవుని మహిమ చూడాలి కదా. ఏది నీ దగ్గర ప్రభావం తమ్ముడా? ఏది చెల్లెమ్మా? అయ్యా, ఆనాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తున్నప్పుడు గుడారం మీద నీ మహిమను చూచారు. గుడారం మీద నీ మహిమ. అదుగో మోషే వెళ్తున్నాడు. అదుగో ఆకాశం నుండి మేఘం దిగుతుంది, దేవుని మహిమ వస్తుంది మందిరం మీదికి, ప్రత్యక్ష గుడారం మీదికి. అదుగో దైవజనుడు వెళ్తున్నాడు, దేవుడు దిగి వస్తున్నాడు. అదుగో దేవుడు వస్తున్నాడు, దైవజనుడి దగ్గరికి దేవుడు దిగి వస్తున్నాడు. ఆహా, దైవజనుడా, ఏది నీకు ఆ సాక్ష్యం? ఏది మనకు ఆ సాక్ష్యం? మనతో ఉన్న దేవుని మహిమను సమాజం ఎప్పుడు చూసింది? మనతో ఉన్న దేవుని మహిమను సమాజం ఎప్పుడు చూసింది? మన మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో వచ్చి మాట్లాడటం, అప్పుడు ప్రకృతి స్పందించిన తీరు ప్రజలు ఎప్పుడు చూశారు? అదిగో నా దైవజనుడు వెళ్ళి మోకాళ్ళు ఉన్నాడు, అదిగో నా ప్రభువు దిగి వచ్చాడు. ఆ మహిమ కనపడుతుంది, ఆ ప్రభావం కనపడుతుంది. అదిగో అక్కడ దేవుడు దిగున్నాడు. అదిగో నా దైవజనుడు మాట్లాడుతున్నాడు దేవునితో. అదిగో దూతలు వచ్చున్నారు అక్కడికి. అదిగో ప్రభు దిగి వచ్చున్నాడు అక్కడికి. అని సాక్ష్యం ఏది తమ్ముడా? సాక్ష్యం ఏది చిన్నముడా? కూలిపోయిన ప్రార్థనా బలిపీఠాలు. ఎంతకాలం ఇది? అడుగు, నిలువు మోకాళ్ళ మీదే ఉండు. అడుగు, నిజమే కదా తండ్రి.
అన్ని జనులకు నీ మహిమను చూపించలేకపోయాను. అరా కొరా ఫలితాలు చూసి అల్ప సంతోషంతో ఆగిపోయాను, కానీ ఉజ్జీవాన్ని తేలేకపోయాను. నా వలన ఎక్కడవుతుంది ప్రభు? నీ ద్వారానే జరుగుతుంది. ఇందులో నా తప్పులు ఉన్నాయి, నా ప్రతిష్ట లోపం ఉంది, నా పాపములు ఉన్నాయి, నా అవిధేయతలు ఉన్నాయి. ఈరోజు సూటిగా నా తమ్మ క్షమించయ్యా, క్షమించ. వ్యర్థమైన వాటిలో టైం పాస్ చేశాను. ఇప్పటికే చాలా కాలం పోగొట్టుకున్నాను, చాలా టైం వ్యర్థపుచ్చుకున్నాను. ఎన్నో ప్రాంతాలు సంధించాల్సిన నేను అరాకొర సేవతో ఆగిపోయానని. ఏడు దైవజనుడా, ఏడు 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 నీ తప్పులు ఒప్పుకొని ఏడు. అరాకొర సేవతో ఆగిపోయానని. ఏడు దైవజనుడా, ఏడు 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 నీ తప్పులు ఒప్పుకొని ఏడు. విశ్వాసులారా, పరిచారకులారా, శిష్యులారా, దేవుని పిల్లలారా, కన్నీరు విడవండి. నన్ను క్షమించు నాన్న, క్షమించు. ఎప్పుడు అడిగినా నా స్వార్థానికి అడిగాను, కానీ ఆత్మల కొరకు భారంతో అడగలేదు నా. నిజమే, నా జాతి నశిస్తుంది కులగర్వంతో, మత పిచ్చతో, ధన వ్యామోహంతో, అధికారాలతో, భోగాలతో. నీకు దూరం అయిపోయి నరకానికి ప్రయాణం అవుతున్నా. వారికి అవసరాలు పుట్టించగలవు, అక్కర్లు పుట్టించగలవు, వారు నిన్ను వెతికేటట్టు చేయగలవు. మా ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోగలవు. ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను దేవా, నా జాతి కొరకు, జనాంగము కొరకు, ప్రజల కొరకు నన్ను వాడుకో ప్రభువా. నీ చిత్తము చేయుట కొరకు నన్ను వాడుకో. నీ చేతి పాత్రగా యజమానుడా, యజమానుడా నన్ను పరిశుద్ధపరచు, యజమానుడా పవిత్రపరచు. నీ చేతి పాత్రగా వాడుకో. నీకు లోబడతాను యజమానుడా. నా చిత్తం వద్దు, నీ చిత్తమే జరిగించు యజమానుడా. అయ్యా, పౌలు మారాడయ్యా. నీ వస్త్రం తగిలి రక్తస్రావం కలిగి 12 ఏళ్ళు జబ్బుతో ఉన్న మనిషికి ఒక్క స్పర్శలోనే స్వస్థత వచ్చింది. అలాగే పౌలు వస్త్రం తగిలి కూడా స్వస్థత వచ్చింది. పౌలు మారాడయ్యా. మరి మేము ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని. ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని. ప్రియమారనామది కోరినే, ప్రియమారనామది కోరినే. మాకు కృపనివ్వు. ఇదిగో మోకాళ్ళుని నీ పాదాల చెంత గోజాడుతున్న నీ పిల్లలందరి యథార్థ ప్రార్థన ఆలకించి, ఇక్కడే ఉన్నవారే కాదు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నవారు, జూమ్లో కనపడుతున్నవారు, లైవ్లో ఉన్న వేలాది మంది బిడ్డలందరి హృదయవాంఛ అదే తీర్చు. ఎక్కడోళ్ళు అక్కడ ఆ సమాజాలకు దీపాలుగా మారాలి, ఆ సమాజాలకు వెలుగుగా మారాలి, ఆ సమాజాలకు ఉప్పుగా మారాలి. బిడ్డల గృహాలన్నిట ప్రార్థన బృందాలు లేవాలి, ప్రార్థించే గుంపులు విస్తరించాలి, అనేక చోట్ల సంఘములు కట్టబడాలి, సేవలు విస్తరించాలి, మందిరాలు కట్టబడాలి. దైవజనులు, దైవజనురాండ్రు తయారు కావాలి. ఇంకా అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్.